500 కనబడాలి భయ్యా, 100. 100 గ్రూప్స్ ఇస్తారు, 500 అనలేదు. 100 గ్రూప్స్కైనా 3 మెసేజ్లు పంపించాలంటే చిన్న విషయం కాదు అది. సో మనం 4 క్వాడ్రంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అనే పుస్తకం, ఈయన రాసిన పుస్తకంలో నుంచి ఇంట్రడక్షన్ చాప్టర్లో ఉన్నాం. దీంట్లో మన ప్రపంచ జనాభాని మన గ్రహాల స్థితిని బట్టి 12 గ్రహాల మనకి మొత్తం జనాభాని దాంట్లోకి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కరు తీసుకొస్తారు కదా, నక్షత్రాలను బట్టి. 12 మీరు అట్లా అడుగుతుంటే రాసులు, అందరికి 12 డౌట్ రాసులు, అనమాట. 12 అవునా రాసులు, కాదా? 12 రాసులే కదా. అవును సార్. మొత్తం ఎన్ని నక్షత్రాలు? 27 నక్షత్రాలు, 12 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రంలో ఎన్ని పాదాలు? 4 సార్ ఒక నక్షత్రానికి. సో ఈ ప్రపంచ జనాభా అందరినీ ఈ 12 రాసుల్లో 27 నక్షత్రాల్లో 4 పాదాల్లో విభజించారు. దాన్ని బట్టి మనకి జ్యోతిష్యంలో ఎవరెవరికి ఏ గ్రహస్థితిని బట్టి ఎట్లా జరుగుతుంటుందని చెప్తూ ఉంటారు. రాశిని బట్టి అవన్నీ చెప్తారు. అట్లాగే ఇక్కడ కూడా మన జనాభాని మొత్తాన్ని 4 భాగాలుగా విభజించారు. 1 ఎంప్లాయ్మెంట్, ఉద్యోగంలో ఉండేవాళ్ళు. 2 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సొంతంగా పనిచేసుకునేవాళ్ళు. 3 బిజినెస్ చేసేవాళ్ళు. 4 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఈ 4 మనం ఎట్లయితే మన డేట్ ఆఫ్ బర్త్, మన టైంను బట్టి మనం ఏ రాశిలో వస్తామో, ఏ పాదంలో వస్తామో, ఏ నక్షత్రంలో ఎట్లా చూసుకుంటామో, ఇక్కడ కూడా మనం ఈ 4 భాగాల్లో మనం ఇందులో ఎక్కడున్నామో అనేది చూసుకుంటాం. సో దీనికి దీని బేసిస్ ఏంటంటే, మనం జన్మ నక్షత్రం మనకైతే ఇక్కడ బేసిస్ వచ్చి ఆదాయం. ఈ ఆదాయాన్ని బట్టి మనం ఏ క్వాడ్రంట్లో ఉన్నాం, మనం ఏ బాక్స్లోకి వస్తాం, 4 బాక్స్ కింద తీసుకుంటే ఏ బాక్స్లోకి వస్తాం అనేది మనకున్న ఆదాయాన్ని బట్టి మనని ఆ కేటగిరీస్లో, ఆ భాగాల్లో మనం తీసుకెళ్ళి పెడతారు. ఇక్కడ మన జీవితం ఒక్కొక్క సందర్భంలో మనం ఎట్లా ఉంటుందంటే, 4 రోడ్ల కూడల్లో నిలబడి ఉంటాం, ఎటు పోవాలో తెలియదు. దానిగా ఏం చేస్తాం, సహజంగా మనం ఒక 4 రోడ్ల కూడలు కనుక వేసుకుంటే, ముందు మనం ఈ మధ్యలో నిలబడి ఉన్నాం అనుకోండి. ఈ మధ్యలో నిలబడి ఉండి ఏం చేస్తాము, ఇది ఫోర్క్ అనుకోండి. ఇప్పుడు అక్కడ చెప్పినట్టు మన బుక్లో చెప్పినట్టు ఇది ఫోర్క్ అనుకోండి. మనం ఫోర్క్లో 4 పార్ట్లు ఉంటాయి కదా. మనం ఏం చేస్తాం, జనరల్గా ఈ సెంటర్ నుంచి ఫస్ట్ ఒక దారిలోకి వెళ్తాం, ఒక ఫోర్క్లోకి. ఈ విధంగా ఒక దారిలోకి వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి చిచ్చిచి ఇది కాదు, నేను వెళ్ళాల్సిన దారి, నేను దారి తప్పాను అని మళ్ళీ వెనక్కి వస్తాం. మళ్ళీ వెనక్కి వచ్చి 2వ రోడ్ ట్రై చేస్తాం. ఈ 2వ రోడ్లో కూడా సగం దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. 3వ రోడ్ ట్రై చేస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. 4వ రోడ్ ట్రై చేస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. చివరికి ఈ జీవితం అయిపోతుంది. అదేవిధంగా మన ఈ క్వాడ్ బుక్లో కూడా మన ఈ 4 రకాలుగా మనని విభజిస్తాడు. 1 ఎంప్లాయీ, ఈ స్మాల్ బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్. ఈ 4 రోడ్ల దగ్గర ఉన్నప్పుడు మనకి కన్ఫ్యూజన్లో ఉంటాం, ఎక్కడున్నామో, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అని చెప్పని. దీంట్లో నుంచి బయటికి రావటానికి ఈ ఫైనాన్షియల్ డెస్టినీ అనేది మనకు తెలియటం కోసం ఈ 4 మార్గాల్లో మనం దేన్ని ఎంచుకోవాలి, మనం ఎక్కడున్నామో, ముందు మనం ఎక్కడున్నామో తెలియాలి, తర్వాత మనం ఎక్కడికి వెళ్ళదలుచుకున్నామో తెలియాలి, తర్వాత మనం ఎలా వెళ్ళాలో తెలియాలి, ఏ మార్గంలో ప్రయాణించి మన గమ్యానికి చేరుకోవాలి. ఇన్ని స్టెప్స్ మనం చూసుకుంటే కానీ మనం వెళ్ళాం. దాన్ని ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో మనకి ఈ ఈఎస్ అనేదాన్ని లెఫ్ట్ భాగంగాను, బిఐ అనేదాన్ని రైట్ భాగంగాను విడదీశారు.
ఒక్క నిమిషం. ఈ బిఐ అనేదాన్ని రైట్, లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్. ఈ విధంగా మనకి ఈ ఈ ఈచ్ క్వాడ్రంట్స్లో మనం ఏదో భాగంలో మనం ఉంటాం. మన ఇప్పుడు వచ్చే ఈ సంపాదన, మన కేటగరైజేషన్, మన సంపాదన బేస్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి మనకు వచ్చే సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి వాళ్ళకి సంపాదన మార్గం ఏంటంటే మ్యాక్సిమం ఉండేది ఉద్యోగం. ఉద్యోగం తప్పితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సొంత వృత్తులు, చేతి వృత్తులు ఏదైనా సరే సొంతంగా చేసుకోవటం. డాక్టర్ దగ్గర నుంచి, లాయర్ దగ్గర నుంచి, చెప్పులు కుట్టేవాడి దాకా వాళ్ళు అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నట్టు. ఇంకొకటి బిజినెస్, వ్యాపారంలో కిరాణా కొట్టు దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రీస్, మెగా ఇండస్ట్రీస్ దాకా వచ్చే అందరూ కూడా వాళ్ళందరూ బిజినెస్. ఇన్వెస్ట్మెంట్, ఆ బిజినెస్లో వచ్చే ఇన్కంలో ఉంటే ఇట్లా వ్యాపారం పెట్టుకున్న దాంట్లో ఇన్కమ్ వస్తే మనం బిజినెస్ గ్రూప్లో పెడతాం. ఇన్వెస్ట్మెంట్స్, మనకున్న డబ్బుని ఎక్కడెక్కడో పొదుపు రెండు చేస్తాం. మదుపు చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని పొందేవాళ్ళు ఆ ఐ అనే కేటగిరీలోకి వెళ్తారు, ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోకి. ఈ 4 కేటగిరీలోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనం ఎవరెవరు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి మనం గుర్తించవచ్చు అనమాట. ఈ క్యాష్ క్వాడ్రంట్లో ప్రతి గ్రూపు దేనికి కూడా కామన్గా. తర్వాత లోపల మాత్రం ఏ గ్రూప్లో ఉండే ఆ గ్రూప్లో ఉండే వాళ్ళకి కామన్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అందరూ ఒకే టైపు మనుషులు, ఒకే టైప్ వ్యాపారంలో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ ఏంటి ఉద్యోగం చేయటం, పొద్దున్న లేవటం, వెళ్ళటం, రావటం, ఉద్యోగం కాపాడుకోవటం, వచ్చే జీతం గడపటం, ఇది వాళ్ళకు ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వాడు పొద్దున్నే బయటికి వెళ్ళటం, బయటికి రావటం, మళ్ళీ ఇంటికి రావటం, వాడు వచ్చిన వ్యాపారం చూసుకోవటం, లేకపోతే తను ఏదైతే పని చేస్తున్నాడో ఆ పని చూసుకోవటం, రావటం. మళ్ళీ బిజినెస్ గ్రూప్లో పొద్దున్నే వెళ్ళటం, బిజినెస్ పనులన్నీ చూసుకోవటం. ఈ విధంగా ప్రతి వాడికి ఆ గ్రూప్లో ఉండే వాళ్ళకి అవన్నీ కామన్ థింగ్స్, ఇంట్రెస్ట్ కామన్గా ఉంటాయి, అందరికీ కామన్గా ఉంటారు. క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కామన్గా ఉంటాయి. ఇవాళ ఈ క్యారెక్టర్స్లో మనం ఇవాళ ఎక్కడున్నాము అనేది మనకు చెప్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు మనం ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ నువ్వు ఫ్యూచర్లో నువ్వు ఎక్కడ ఉండదలుచుకున్నావు, నువ్వు నీ బాటని నువ్వే, ఈ 4 రకాల బాటలు ఉన్నాయి కదా, 4 రోడ్లు ఉన్నాయి అనుకున్నాం కదా, ఈ 4 రోడ్లలో నీ రోడ్డు నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్థికమైన స్వతంత్రం కావాలి అంటే నీ బాటని, నీ రోడ్డుని నువ్వే ఓపెన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, బిఐ అంటే బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్లో ఉండే వాళ్ళకి స్కిల్స్ వేరుగా ఉంటాయి, ఎంప్లాయ్మెంట్లో ఉండే వాళ్ళకి ఉంటాయి. ఇవన్నీ మనకి ఈ బుక్లో మనకి 4 క్వాడ్రంట్స్లో ఉన్నాయని, దాంట్లోకి వెళ్ళటానికి కావాల్సిన మార్గాన్ని మనం రిటైర్ అయ్యేటప్పటికి ఫైనాన్షియల్ సెక్యూర్, ఆర్థికపరమైన భద్రతను కలగజేయటానికి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. మన ఇన్వెస్ట్మెంట్లోకి రావాలి అంటే మనకు ఆదాయం ఉండాలి కాబట్టి, మన ఆదాయం ఎక్కడో చోట నుంచి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోనూ ఎంప్లాయ్మెంట్లోనూ ఎక్కడో చోట వస్తుంది కాబట్టి ఆదాయాన్ని అక్కడ మిగిల్చి అక్కడి నుంచి దాన్ని ఇటు పక్కకి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి తీసుకొచ్చుకోవాలి, మారాలన్నమాట. మనకు తెలిసి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో మనకు వచ్చే జీతాన్ని మనం ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి అనేది మనం ఆల్రెడీ చూసాం. 50% మన రోజు నిత్యావసరాలకి, 40% మన ఇన్వెస్ట్మెంట్కి, 10% మన ఎంటర్టైన్మెంట్ అనేది, లేకపోతే సిక్నెస్ అనేది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం నెగిటివ్లో మాట్లాడడం కాబట్టి ఎంటర్టైన్మెంట్ కింద పెట్టుకుంటాం. మనం ఈ 4 మనకు వచ్చిన జీతాన్ని ఈ 3 రకాలుగా విభజించి దాంట్లో నుంచి మన ఇన్వెస్ట్మెంట్ కేటగిరీకి వెళ్తాం అన్నమాట. ఇది చదివాము నేను, మనం ఇది చదవాలనుకుంటాం కదా. వాట్ డూ యూ వాంట్ టు బి? యా, ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ దగ్గర నుంచి చదవాలి. ఎస్, The cash flow quadrant is an easy way to categorize people based on where their money comes from. Each quadrant within the cash flow quadrant
is unique, and the people within each one share common characteristics. The quadrants will show you where you are today and will help you chart a course for where you want to be in the future as you choose your own path to financial freedom. While financial freedom can be found in all four of the quadrants, the skill of B or I will help you reach your financial goals more quickly. Successful ES E need to become successful I. Yes, so as to ensure their financial security during retirement. మనకి ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్లో మనం ఎక్కడ ఉన్నాం, మన కేటగరైజేషన్ ఆఫ్ పీపుల్లో మనం ఎక్కడ ఉన్నామో అనేది తెలుసుకోవడం చాలా ఈజీ అన్నమాట. మన కేటగరైజ్ చేయటం కూడా చాలా ఈజీ, ఎందుకంటే మనకి ఎక్కడ ఆదాయం వస్తుందో దాన్ని బేస్ చేసుకొని చేస్తాం కాబట్టి. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈచ్ క్వాడ్రంట్లో ఉండేవాళ్ళు అందరూ యూనిక్గా ఉంటుంది. వాళ్ళందరూ ఇంట్రెస్ట్లు, క్యారెక్టరిస్టిక్స్ కామన్గా ఉంటాయి. అందరూ ఒకే విధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు, ఒకే విధమైనటువంటి ఆదాయంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్లు అన్నీ వాళ్ళన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి. సో అండర్స్టాండింగ్ ఈజ్ ఈజీ. మనం ఒకే టైప్ ఆఫ్ పీపుల్లో ఉన్నప్పుడు మనకి ఒకరినొకరు అర్థం చేసుకోవడం తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే సుఖాలు, కష్టాలు, పనులు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి. అది అందుకని వీల్ షో మనం ఈ క్వాడ్రంట్లో ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తాం అనుకోండి, అంటే ఎంప్లాయీస్ క్వాడ్రంట్లో ఉంటాం. ఆ ఎంప్లాయీ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి ఫ్యూచర్లో, మన బిజినెస్, మన ఓన్ పాత్, మన మార్గాన్ని మనమే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మన మార్గాన్ని మనమే ఎన్నుకోవాలి. మీరు బిజినెస్కి వెళ్ళడానికి ఎన్నుకుంటారా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎన్నుకుంటారా, లేదంటే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటారా, ఎలా వెళ్ళాలనుకుంటారు అనేది మీ ఇష్టం. కానీ ఒకసారి అది కనుక డిసైడ్ చేసుకుంటే మనము సపోజ్ ఎంప్లాయీస్ కేటగిరీలో నుంచి మనం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్కో రావాలనుకోండి, అప్పుడు ఈ బుక్ ద్వారా మనం ఏంటంటే బిజినెస్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది ఈ బుక్ నేర్పుతుంది. దానికి కావాల్సిన నైపుణ్యాలు ఏం చేయాలి ఏంటి అనేది. తర్వాత మన ఆర్థిక పరమైన లక్ష్యాలు త్వరగా నేర్చుకోవడానికి ఈ బుక్లో ఉన్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో సక్సెస్ఫుల్ ఈజ్ అంటే ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళు నీడ్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఐస్, అంటే ఇన్వెస్ట్మెంట్లోకి రావాల్సిన అంటే దే హ్యావ్ టు ఎన్ష్యూర్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్లోకి సక్సెస్ఫుల్గా పెట్టుకుంటే కానీ వాళ్ళు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది రిటైర్మెంట్ తర్వాత వీళ్ళకి ఆర్థిక భద్రత అనేది తేలిగ్గా ఉంటుంది. లేదంటే మన పెన్షన్ మీద ఆధారపడాలి. పెన్షన్ లేదనుకోండి, దెన్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అవర్ సేవింగ్స్ కూడా లేదనుకోండి మనకి ఇబ్బంది అయిపోతుంది. మనం ఇంకెక్కడ ఉద్యోగం చేయాలి రిటైర్ అయిన తర్వాత, మళ్ళీ ఏదో ఒక చిన్న ఆదాయం చూపించుకోవాలి మనం, ఇవన్నీ అని. అందుకని మనం మన ఫ్యూచర్ గోల్ ఏంటి, మనం ఎక్కడ ఉండదలుచుకున్నాము, రిటైర్ అయ్యే నాటికి మన జేబులో ఎంత ఉండాలి, ఇవాళ ఉన్న స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, మన జీవిత విధానం లేకపోతే జీవన స్థాయి ఏదైతే ఉందో ఈ స్థాయిని మనం రిటైర్ అయిన తర్వాత కూడా మనకి నెలవారీ జీతం రానప్పుడు కూడా మనం మెయింటైన్ చేయాలి అంటే మనకి ఎంత ఆదాయం ఉండాలి, లేదంటే మనం ఎంత మదుపు చేసి దాని మీద వచ్చే ఆదాయం మనకి ఇన్ఫ్లేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ 20 రూపాయలు ఉంటే ఇది 20 ఏళ్ళ తర్వాత 40, 45 రూపాయలు, 50 రూపాయలు అవుతుంది అనుకుంటే మనం రిటైర్ అయ్యే నాటికి మన సంపాదన కూడా ఇవాళ 10,000 ఉంటే ఆ టైంకి డబల్ అవ్వటం, ట్రిపుల్ అవ్వటం ఉండాలి మనకు ఆదాయం ఆ టైంకి ఉంటే కానీ ఇవాళ ఉన్న స్థితిని మనం మెయింటైన్ చేయలేం. లేకపోతే రిటైర్ అయిన తర్వాత మన కష్టాలనే మొదలైంది. ఎస్, వాట్ డూ యూ వాంట్ టు బి వెన్ యూ గ్రో అప్? మీరు ఏం అవ్వదలుచుకున్నారు మీరు పెద్ద అయినప్పుడు? ఎస్, చదవండి. What do you want to be when you grow up? This book is in many ways part 2 of my book, Rich Dad, Poor Dad. For those of you who may not have reached Rich Dad, Poor Dad, it is about the different lessons my two dads taught me about money and life choice. Once
One was my real dad and other was my best friend dad. One was highly educated and the other was a high school dropout. One was poor and the other was rich. Yes. The book is in many ways part of my book. ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్లో మనకి మన 3 పార్ట్లు ఉన్నాయి కదా, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఇప్పుడు మన థర్డ్ పార్ట్ అయిపోయింది కదా, ఈ బుక్లోకి వచ్చాం. దాంట్లో థర్డ్ పార్ట్లో మనకి ఏ విధంగా మనం ఎక్కడున్నాము, మనం ఎలా పెరగాలనుకున్నాం, వాళ్ళకి ఎప్పుడైతే నేర్పారో, మనం రిచ్ అవ్వాలని చెప్పి 9వ సంవత్సరం వయసు దగ్గర నుంచి వాళ్ళు మొదలు పెట్టుకొని పైకి వచ్చిన దాకా మనకి ఎట్లయితే నేర్పారో అట్లా ఈ బుక్లో కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. రిచ్ డాడ్ పూర్ డాడ్ చదవని వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే, ఏది ఈ బుక్ ఏదైతే వాళ్ళ రిచ్ డాడ్ పూర్ డాడ్ గురించి చెప్తుందో, ఆయనకి ఇద్దరు డాడ్స్ కదా, డిఫరెంట్ లెసన్స్. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఏమో చదువుకుని ఉద్యోగం చేసుకుంటూ దాంట్లో జీవితాన్ని గడిపేస్తుంది పూర్ డాడ్. రిచ్ డాడ్ ఏమో డబ్బు గురించి ఎట్లా సంపాదించాలి, డబ్బుని ఎలా పెంచాలి, డబ్బుని ఎలా మల్టిప్లై చేయాలి అని నేర్పిన ఆయన రిచ్ డాడ్. సో దీన్ని వాళ్ళిద్దరూ ఆయన జీవితం గురించి, డబ్బు గురించి, వాటి గురించి ఆయనకి నేర్పారు వాళ్ళిద్దరు. సో రియల్ డాడ్ వచ్చి బుక్స్ గురించి, వాటి గురించి ఒకటి రియల్ డాడు, రెండోది మైక్ వాళ్ళ డాడ్. వీళ్ళిద్దరూ, ఈ రియల్ డాడ్ ఏమో హైలీ ఎడ్యుకేటెడ్ బట్ డబ్బులు లేవు. ఈ రిచ్ డాడ్ ఏమో హై స్కూల్ డ్రాప్అవుట్, హై స్కూల్ దాకా చదువుకుని వాటి మానేసి వ్యాపారంలోకి వచ్చాడు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఒక ఆయన పూరు, ఇంకొక ఆయన డబ్బులు. ఈ బుక్లో మన రిచ్ డాడ్ పూర్ డాడ్లో మనం ఇప్పుడు చదివింది అన్నమాట. Poor dad's advice. Growing up, my highly educated but poor dad always said, go to school, get good grade, and find a safe, secure job. He was recommending a life path that looked like this. పూర్ డాడ్స్ అడ్వైస్. ఇందులో ఇప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ గురించి ఈ బుక్ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ బుక్ చదివే వాళ్ళకి, రిచ్ డాడ్ పూర్ డాడ్ కనుక బుక్ చదివి ఉండకపోతే వాళ్ళిద్దరి గురించి ఎట్లా ఉన్నారు అనేది ఇంట్రడక్షన్లో చెప్తున్నాడు. వాళ్ళిద్దరు ఆ బుక్ గురించి, ఆ బుక్లో ఆయనకున్న ఇద్దరు ఫాదర్స్, వాళ్ళిద్దరి గురించి వాళ్ళిద్దరిని పరిచయం చేస్తున్నాడు ఈ బుక్లో. మనం ఈ బుక్ చదువుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ పూర్ డాడ్ అడ్వైజ్ ఏం చెప్పేవాడంటే, గ్రోయింగ్ అప్ మై హైలీ ఎడ్యుకేటెడ్ బట్ పూర్ డాడ్ ఆల్వేస్ సెడ్, go to school, get good grades and find a safe, secure job. ఆయన చెప్పింది ఏంటంటే, మనకి నువ్వు ఎప్పుడు పెద్ద అయ్యేటప్పటికి నువ్వు బాగా చదువుకోవాలి, మంచి గ్రేడ్లు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం చూసుకోవాలి అని చెప్పావు. సో ఈజ్ రికమెండింగ్ ఏ లైఫ్ పాత్. ఆయన ఎట్లాంటి జీవితాన్ని గడపాలని చెప్తున్నాడు అంటే, ఈ విధంగా ఈ 4 క్వాడ్రంట్స్లో కనుక మనం విభజించుకున్నట్టయితే మనకు అక్కడేమో ఇన్కము, ఎక్స్పెన్సెస్, బ్యాలెన్స్ షీటు, వీటి గురించి మనకు చెప్పాడు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో. మనకి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, ఆదాయం నుంచి మనం ఎలా ఖర్చు పెడుతున్నాము, ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన దాన్ని లైబిలిటీస్లో పెడుతున్నామా, అసెట్స్లో పెడుతున్నామా అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని ఏ విధంగా చేయాలి అనేది. ఇక్కడ దాన్నే మనము కాలేజీల్లో, స్కూళ్ళల్లో బాగా చదివి మార్కులు తెచ్చుకొని, ర్యాంకులు తెచ్చుకొని, మంచి టాప్ ర్యాంకులు మనం పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అనేదంటే, ఎయిదర్ విల్ బి ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్లో మనం ఉంటాం. ఎయిదర్ ఉంటే పెద్ద ఉద్యోగంలో ఉంటాము, లేకపోతే డాక్టర్, లాయర్ ఏదో చదువుకొని ఉంటే మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ రెండిట్లోనే ఉంటాం. ఎక్కడ కూడా మనం చదువుకున్న చదువులో, మన స్కూళ్ళలో మనం నేర్పే చదువుల్లో మన జీవితం ఈ 2 బాక్స్లోకి మాత్రమే తీసుకొస్తుంది. Poor dad recommended that I become either a well-paid employee or a well-paid self-employed professional such as a medical doctor, lawyer, or accountant. My poor dad was very concerned about a state paycheck, the benefits, and job security. That's why he was a well-paid government official, the head of education for the state of Hawaii. పూర్ డాడ్ చెప్పింది ఏంటంటే, మనం అనుకున్నట్టు
ఆయన రికమెండేషను ఎంప్లాయీ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వెల్ పెయిడ్ ఎంప్లాయీ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొఫెషనల్. అంటే మనం లాయర్, డాక్టర్, అకౌంటెంట్ ఈ విధంగా. ఈయన ఎంతసేపు పూర్ డాడ్ కన్సర్న్ ఏంటంటే మన ఇన్కమ్ మనకు వచ్చే ఆదాయం స్టడీగా ఎప్పుడు నెలకు 31వ తారీఖుకి మన అకౌంట్లో జీతం పడాలి. 31వ తారీఖు సాయంత్రానికి మనం కట్టాల్సిన డబ్బులన్నీ అందరూ కట్టేయాలి. కట్టేసిన తర్వాత మిగిలిన డబ్బులతో మనం మిగిలిన నెలంతా గడుపుకోవాలి. స్టడీ పే చెక్ అన్నమాట. నెలకొకసారి నిలకడగా మనకు వచ్చే ఆదాయం, దాని మీద ఉండే బెనిఫిట్స్, తర్వాత ఉద్యోగ భద్రత. ఈ చిన్న ప్రపంచంలోనే ఎంతసేపు ఆయన ఉండేవారు. దట్స్ వై అందుకని ఆయన గవర్నమెంట్ అఫీషియల్గా ఉండి వెల్ పెయిడ్ బాగా జీతం వచ్చే ఉద్యోగంలో హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ హవాయి స్టేట్లో ఆయన ఎడ్యుకేషన్ హెడ్గా ఉండి బాగా జీతం వచ్చే పొజిషన్లో ఉన్నాడు. అంటే ఆయన ఫైనాన్షియల్గా ఆయన నేర్చుకుంది అదే. పూర్ డాడ్ నేర్పింది పూర్ డాడ్ అంటే ఎడ్యుకేటెడ్ డాడ్ నేర్పింది జీవితం అంటే ఇది అని చెప్పి. ఇప్పుడు రిచ్ డాడ్ అడ్వైజ్ ఎట్లా ఉండొచ్చు. చదవండి. Rich dad's advice. My uneducated but rich dad offered very different advice. He said, go to school, graduate, build business, and become a successful investor. He was recommending a life path that looked like this. రిచ్ డాడ్ ఏం నేర్పాడు? రిచ్ డాడ్ అన్ఎడ్యుకేటెడ్, చదువుకోలేదు కానీ బట్ డబ్బులు ఉన్నాయి. ఈ ఆఫర్ ఇన్ వెరీ డిఫరెంట్ అడ్వైస్. ఆయన చెప్పిన చాలా వేరు. ఆయన ఏం చెప్పాడు? గో టు స్కూల్, గ్రాడ్యుయేట్, స్కూల్కి వెళ్ళు, చదువుకో, ఇంజనీరింగ్ కూడా ఏదో డిగ్రీ చేసిన తర్వాత నువ్వు వ్యాపారాన్ని నువ్వు బిల్డ్ చేయి, నువ్వు వ్యాపారాన్ని మొదలుపెట్టు, వ్యాపారాన్ని నువ్వు మన డెవలప్మెంట్కి మన వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారంలో అభివృద్ధి చేసుకోవాలన్నమాట. ఈ బిల్డ్ బిజినెస్ కింద నుంచి వ్యాపారాన్ని ఒక్కొక్క మెట్టు కట్టుకుంటున్నావు. అండ్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. వ్యాపారాన్ని నిలబెట్టి అక్కడి నుంచి యూ బికమ్ ఎన్ ఇన్వెస్టర్. అక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారం నిలబెట్టినప్పుడు మనం ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్స్పాండ్ చేసినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఇవన్నీ మనకి పెరుగుతూ పోతుంటాయి. అంటే మనం వ్యాపారాన్ని సక్సెస్ చేసి దాంట్లోనే వచ్చిన లాభాలని దాంట్లో ఇన్వెస్ట్ చేయటము, కొంత పార్ట్ యాజ్ ఇట్ ఈస్ మన సేవింగ్ పార్ట్ ఏదో ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి అదర్ షేర్స్లో వాటిలో పెట్టడం ఎంత జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదో 100 షేర్లు కొనుక్కున్నాం, 50 షేర్లు కొనుక్కున్నాం, మనం మాట్లాడుతూ ఉంటాము. ఈ బిజినెస్లో వాళ్ళు ఈ షేర్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టేదాన్ని కూడా వాళ్ళు బిజినెస్ లాగానే చూస్తారు, సేవింగ్ లాగా చూడరు. వాళ్ళు 100ల్లో, 1000ల్లో, లక్షల్లో షేర్లు కొంటుంటారు ఒక్కొక్క కంపెనీ వాళ్ళని. అందుకని ఆ హైనెట్ ఇండివిజువల్స్ వీళ్ళంతాను దాంట్లో ఉంటారు. నువ్వు ఒక వ్యాపారాన్ని పెట్టి ఆ వ్యాపారాన్ని బ్రహ్మాండంగా నిలబెట్టుకుని అక్కడి నుంచి వచ్చిన డబ్బులతో నువ్వు ఇన్వెస్ట్మెంట్లో కన్వర్ట్ చేయి. ఎంప్లాయ్మెంట్లో వచ్చిన జీతాల్లో నుంచి ఇన్వెస్ట్మెంట్ కన్వర్ట్ చేయి. అట్లాగే నువ్వు వ్యాపారంలో వచ్చిన ఆదాయాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ చేయి. కాకపోతే వ్యాపారం బాగా చేసేవాడు జరిగేటప్పుడు ఇండస్ట్రీస్ పెట్టేవాడు ఏం చేస్తాడు? ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు దానికి సంబంధించిన ఇంకో ఇండస్ట్రీ పెంచుకుంటూ వెళ్తాడు. కొత్త దాంట్లో జనరల్గా డైవర్స్ చేయరు. డైవర్స్ చేసినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి, సక్సెస్ అవ్వకపోతే. మెనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో చాలామంది ఏం చేస్తారంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు నడిపిన తర్వాత కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి. రాగానే మనం వేరే వ్యాపారం పెట్టడానికి ఆలోచిస్తారు, ఉన్న వ్యాపారం పెట్టడానికి పెంచకుండా. అట్లా పెట్టి వేరే వ్యాపారాన్ని ఫెయిల్ అయ్యి ఉన్నది కూడా పోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు, పర్సనల్గా తెలుసు నాకు చాలామంది. యాక్చువల్గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా బావమరిది వాళ్ళ వియంకుడి అల్లుడు, ఆయన ఈజ్ ఏ డాక్టరేట్ IIM బెంగళూరు. డాక్టరేట్ చేసిన తర్వాత ఉద్యోగం చేశాడు కొన్నాళ్ళు. ఉద్యోగం చేసిన తర్వాత బయటకు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పుడు సాఫ్ట్వేర్ బాగా బూమ్, Y2K టైంలో 2002, 2000 ముందు వెనక ఆ టైంలో అనమాట. అప్పుడు సాఫ్ట్వేర్ దాంట్లోకి స్విచ్ అయిన తర్వాత అక్కడ చాలా పెద్ద డబ్బులు తీసుకొచ్చి అందరి దగ్గర వాళ్ళ ఆవిడేమో నాతో పాటు పనిచేసేది, ఈయనేమో ఈ విధంగా బిజినెస్లో చేసేవాళ్ళు. చాలా అప్పులు తీసుకొచ్చి పబ్లిక్ ఇష్యూకి వెళ్దామని చెప్పి పబ్లిక్ ఇష్యూకి అన్నీ రెడీ చేసినప్పుడు 2008 దానికి ముందు ఏదో ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లం వచ్చి పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అవ్వాలి, అసలు ఫెయిల్ అయిపోయింది.
ఫెయిల్ అయ్యేటప్పటికి డబ్బులు రాలేదు. డబ్బులు రాకపోతే మొత్తం ఈ అప్పులన్నీ కట్టాల్సి వచ్చింది. దాదాపుగా 15 ఏళ్ళు కష్టపడి ఆ అప్పులన్నీ కట్టాల్సి వచ్చింది. అప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మానేసి ఫార్మాస్యూటికల్కి వచ్చాడు. వెటర్నరీ ప్రొడక్ట్స్కి వచ్చి మళ్ళీ చిన్న దగ్గర నుంచి మొదలుపెట్టి కొంచెం మొదలుపెట్టి ఒక స్టేజ్కి వచ్చి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఈవిడ బాగానే జీవితం వస్తుంది, ఈవిడ కూడా బాగా సెటిల్ అయిపోయింది, అన్నీ బాగున్నాయి అనుకున్న టైంలో ఏం చేస్తాడు, ఈయన పోయి మళ్ళీ ఇంకొక డ్రగ్ యూనిట్ ఒకటి కొన్నాడు. ఏపీహెచ్, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ అని చెప్పి ఇప్పుడు మనకి ఈ పారాసెటమాల్, మెట్ఫార్మిన్ ఇవన్నీ మనం షుగర్కి జ్వరానికి వాడతాం కదా, అవి అట్లాగే అక్కడ మనకి పశువులకు కావాల్సిన మందులకు దానికి ఒక యూనిట్ కొన్నాడు పోయి. అది కూడా ఏంటి, అక్కడ అదే బ్యాంకులో సేల్కి వస్తే 6 కోట్లు పెట్టి ఎంతో పెట్టి కొన్నాడు దాన్ని. కొని మళ్ళీ బ్యాంకులో లోన్ తీసుకుని దాన్ని డెవలప్ చేయడానికి, ఆ యూనిట్ని మామూలు రెగ్యులరైజ్ చేయడానికి రన్నింగ్లో తీసుకురావడానికి మళ్ళీ లోన్ తీసుకున్నారు. ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, సగం ఇచ్చారు అమౌంట్, ఇంకా సగం ఇవ్వలేదు, మిగిలిన తర్వాత ఇస్తామన్నారు. సరే వచ్చిందని మొదలుపెట్టి సగంలో ఆగిపోయింది. ఆ యూనిట్ సగంలో ఆగిపోతే నన్ను అడిగాడు, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మామగారి సంవత్సరీకానికి మాట్లాడుతుంటే ఎట్లా ఉంది ఏంటండి అంటే, ఇట్లా ఉంది ఏంటంటే, ఇది మధ్యలో అయిపోయింది, కొనటానికి వస్తున్నారు, నేనేమో నడపాలనుంది అని ఏదో చెప్తా ఉన్నాడు. ఈయన కొన్నది 8 కోట్లు, 6 కోట్లు ప్లస్ బ్యాంక్ లోన్ అంతా కలిపితే 8 కోట్లు 9 కోట్లు ఉంది. 18, 20 కోట్లు కొనటానికి వస్తున్నారు. నేను చెప్పాను ఆయనకి, నువ్వు అమ్మేసేది ఉంచుకోవద్దు, అమ్మేసి బ్యాంకు కట్టేసేసి మొత్తం డబ్బులన్నీ, మిగిలిన డబ్బులతో కొత్త యూనిట్ కట్టుకో, కొత్త యూనిట్ ధారాళంగా కొత్త యూనిట్ వస్తుంది, నువ్వు ఇందులో ఉండకు అని చెప్పాను. ఆయన వినకుండా అట్లాగే బ్యాంకు చుట్టూ తిరుగుతూ డబ్బుల కోసం ఏం చేసేటప్పటికి 3 ఏళ్ళు 2 ఏళ్ళు అయింది. వడ్డీ ఖర్చులు పెరిగినాయి. వడ్డీ ఖర్చులు పెరిగి చివరికి ఈయనున్న ఇల్లు, మొదట్లో నడుస్తున్న ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఈ రెండో యూనిట్కి డబ్బుల కోసం సెక్యూరిటీ పెట్టాడు. ఆ సెక్యూరిటీ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు చివరికి ఇవి కూడా వేలం వేసే పరిస్థితి తీసుకొచ్చారు. చివరికి బ్యాంకే మళ్ళీ ఆ సిక్ యూనిట్ ఏదైతే ఉందో సగంలో ఉన్న యూనిట్ని బ్యాంక్ అమ్మేసి మొత్తం మీద వాళ్ళకి ఆ డబ్బులు వచ్చినాయి, వాళ్ళ లోన్ అమౌంట్. 7 కోట్లు 8 కోట్లు వచ్చినాయి. 18 కోట్లు 20 కోట్లు రావాల్సిన యూనిట్లో 7-8 కోట్లతో ఆయన అది క్లోజ్ చేసి బయటపడి ఇప్పుడున్న సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు. మొదట్లో ఉన్న వ్యాపారం ఏదైతే పెంచుకుంటూ వచ్చాడో దాన్నే చేసుకుంటున్నాడు. ఆ విధంగా అన్నమాట. జనరల్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో చేసేవాళ్ళు వాళ్ళు చేసే వ్యాపారంలోకి పెంచుకుంటూ వెళ్ళాల్సిందే కానీ డైవర్సిఫికేషన్, మనం కొత్త లైన్లోకి వెళ్తాం అంటే అన్లెస్ యూ గాట్ సర్ప్లస్ ఫండ్స్ చేస్తే దెబ్బతింటారు. అదే అంబానీలు అంటాడు చేస్తే వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే తట్టుకుంటారు వాళ్ళు, నష్టం వచ్చినా లాభం వచ్చినా, లేదా అనిల్ అంబానీ లాగా అయిపోతాం. మీరు చూడండి, అది కనుక మీరు చూస్తే అంటే ఇక్కడ మనం బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, డైవర్షన్ గురించి కాబట్టి కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ మనకు తెలుసుకోవడం కోసం. ఫస్ట్లో మీరు టాటాస్ని, అంబానీస్ని చూడండి, ఎన్ని రకాల వ్యాపారాలు పెట్టారు చూడండి. దాదాపుగా కనీసం ఒక 80-90 వెరైటీస్లో వాళ్ళు వ్యాపారాలు పెట్టుంటారు. చివరికి వచ్చేటప్పటికి మీరు చూస్తే టాటాస్ని కనుక చూస్తే వాళ్ళది మెయిన్ బిజినెస్ ఏంటి, మోటార్స్. తర్వాత వీళ్ళు డైవర్సిఫికేషన్లో ఏవేవో చేశారు. చివరికి మళ్ళీ వెనక్కి వచ్చి మోటార్స్, సాఫ్ట్వేరు, ఈ రెండిట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కన్జ్యూమరిజంలో మన స్టాల్స్ వీటిలోకి వస్తున్నారు. ఈ 3 వ్యాపారాలకి చివరికి మిగిలిపోయారు వాళ్ళు. అట్లాగే అంబానీస్ చూడండి, వాళ్ళది ఫస్ట్ పెట్రోకెమికల్స్. అక్కడి నుంచి వాళ్ళు ఏవో అన్నీ పెట్టి పెట్రోకెమికల్స్, మన కమ్యూనికేషన్ జియో, తర్వాత ఈ స్మార్ట్ మన రీటైల్ బిజినెస్, ఈ 3 మిగిలిపోయారు వాళ్ళు మేజర్గా. చెన్నై చిల్లర ఏదో ఉన్నాయంటే పడి ఉంటాయి, అది వేరే విషయం. కానీ మెయిన్ ఫోకస్ వాళ్ళది మోటార్సు, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్, ప్లస్ ఈ న్యూ ఏదో వచ్చింది కదా అది వాళ్ళది, ఇవి టాటాస్ది. వీళ్ళది ఇది. ఎక్స్పాన్షన్లో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారే కానీ అన్నిటి మీద కాలు పెట్టాల.
అదేవిధంగా చెప్పాలంటే మనకి బజాజ్, రాహుల్ బజాజ్ స్కూటర్స్ ఓపెన్ చేసినప్పుడు ఆయన ఒక స్కూటర్ 2-వీలర్ మార్కెట్లోనే ఉన్నాడు ఆయన బజాజ్ స్కూటర్స్ కొన్న నేమ్కి, ఆయన సంపాదించిన డబ్బులకి ఆయన ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు ఆయన చేయొచ్చు, కానీ చేయలేం. ఈజ్ ఓన్లీ ఇన్ వన్ బిజినెస్, దట్ ఈస్ 2-వీలర్స్. వాళ్ళ అబ్బాయిలు వచ్చినా కూడా, ఎవరు వచ్చినా కూడా, రాజీవ్ బజాజ్ కానీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ 2-వీలర్స్లో ఉన్నారు. వాళ్ళు వేరే మార్గంలో కదలా. అలాగే హీరో గ్రూప్ ముంజాల్స్, సైకిల్ దగ్గర నుంచి, హీరో సైకిల్ దగ్గర నుంచి, హీరో మోటార్ సైకిల్ దగ్గర నుంచి అక్కడే ఉండిపోయారు వాళ్ళు, వేరే దాంట్లో కదలా. ఎప్పుడు కూడా డైవర్షన్ వాళ్ళ లైన్లో వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళారే కానీ కొత్త దాంట్లోకి వేలు పెట్టి కాలు కలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నానో కారు వచ్చింది, నానో కారు ఫెయిల్ అయింది. అయ్యో ప్రెస్టీజ్, నాకు నేను నష్టం వచ్చిందా నడుపుతానని చెప్పి వాళ్ళు నడపలా, తీసి పక్కన పారేశారు ఆ మోడల్ని. అట్లాగే వెస్ట్ బెంగాల్లో వాళ్ళు నందిగ్రామ్ దగ్గర యూనిట్ పెట్టినప్పుడు అక్కడ మమతా బెనర్జీ అప్పట్లో పెద్ద అసోసియేషన్ చేసి దాన్ని మూసేయించిందాక నిద్రపోలా, మూసేశారు. ప్రెస్టీజ్ ఇష్యూ ఏం లేదు అక్కడ, మూసేశారు. గుజరాత్లో ప్లేస్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ పెట్టేసుకున్నారు. నష్టం వస్తుంది కొన్ని కోట్లు, ఫైన్, బట్ ఇక్కడ రోజు తగాద పెట్టుకుందానికంటే అది నెయ్యి. మనకే చూడండి, ఆంధ్రాలో కియా ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు తమిళనాడుకి వెళ్ళిపోయారు. అమర్ రాజా బ్యాటరీస్ ప్రాబ్లం వచ్చింది, తెలంగాణకు వచ్చేసారు. ఎక్కడ కూడా వాళ్ళు బిజినెస్ సేఫ్టీలోనే ఉన్నారు, కానీ ప్రెస్టీజ్ ఇష్యూ పోయి అక్కడ వాళ్ళు పోట్లాట్లు ఇవన్నీ చేయలేదన్నమాట. అట్లా ఈ బిజినెస్లో ఉన్న వాళ్ళని కూడా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఆ బిజినెస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకో, అది కూడా సర్ప్లస్ ఉన్నప్పుడు దెన్ యూ ఇన్వెస్ట్ బిగ్ ఇన్ అదర్ కంపెనీస్, షేర్స్లో వాటిలో పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ చెప్పేది, గో టు స్కూల్, గ్రాడ్యుయేట్, బిల్డ్ యువర్ బిజినెస్ అండ్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. బిజినెస్ పెట్టు, దాన్ని డెవలప్ చెయ్యి, దాని నుంచి నువ్వు ఒక్కొక్క ఇటుక కట్టుకుంటూ పేర్చుకుంటారా. నువ్వు స్టెబిలైజ్ అయినప్పుడు, నీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నువ్వు ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవటం, లేకపోతే నీ బిజినెస్ పెంచుకోవటానికి ఇన్వెస్ట్ చేసుకోవటం చేయొచ్చు అన్నమాట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంకో మా ఫ్రెండు, ఆయన ఈ మన భీమవరం దగ్గర ఒక ఫ్యాక్టరీ కొన్నాడు 20 ఏళ్ళ కింద. కొరగేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ మన అట్టపెట్టెలు ఉంటాయి కదా, అట్టపెట్టెలు షీట్స్ ఉంటాయి కదా, అవి తయారు చేయటం, అట్టపెట్టెలు చేసి అమ్మటం చాలా బాగా జరుగుతుంది. దాంట్లో నుంచి ఇంకో డిఫరెంట్ ప్రోడక్ట్ కోసం అని చెప్పి ఎక్స్పాన్షన్కి వెళ్ళి, ఆ ఎక్స్పాన్షన్లో 30-35 కోట్లు తీసుకున్నాడు. ఆ డబ్బులన్నీ ఏమో వర్కింగ్ క్యాపిటల్ డబ్బులు తీసుకున్నాడు, అవన్నీ కన్స్ట్రక్షన్లో వాడేశాడు. వాడేసిన తర్వాత యాజ్ యూజువల్ బిజినెస్ క్లిక్ అవ్వలేదు. మొత్తం ముందున్న యూనిట్ ఇది అన్నీ కలిపి మూసేసి అమ్మేసి, వాళ్ళు ఎవరికి చెప్పకుండా, ఫ్యామిలీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అక్కడికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భయపెట్టడానికి కాదు, మనం లైన్ మారేటప్పుడు మనకు తెలిసిన లైన్లోనే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళటం బెటరు, కొత్త వాటిలోకి వెళ్ళి చేతులు కాల్చుకునే దానికంటే. దాని గురించి చెప్తున్నాను. దిస్ ఇస్ జస్ట్ కాంటెక్స్లో మనం బిల్డ్ యువర్ బిజినెస్ అనేది వచ్చినప్పుడు కాబట్టి దానికోసం. బిల్డ్ యువర్ బిజినెస్లో ఈయన ఏం చెప్తున్నాడు, ఫస్ట్ నువ్వు బిజినెస్లోకి రా, స్కూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు బిజినెస్లోకి రా, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్లోకి రా, ఈ రెండు అన్నమాట. అట్లాగే ఈ బుక్ అంతా మనకి మెంటల్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ గురించి, ఈయన స్కూల్లో వాళ్ళిద్దరు డాడ్స్ దగ్గర ఫాలోయింగ్, వాళ్ళని రిచ్ డాడ్ని ఫాలో అవటంలో ఈయన పడ్డ ఆ మొత్తం మార్పు 9వ ఏట నుంచి 28వ ఏడు వచ్చే వరకు ఎన్ని రకాలైనటువంటి నేర్చుకున్నాడు, ఏ విధంగా ఇవన్నీ ఆయన మెంటల్, ఎన్విరాన్మెంటల్, ఎమోషనల్ ఇవన్నీ స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ పెంచుకుంటూ జాగ్రత్త పడి వచ్చాడు అనేదాన్ని రిచ్ డాడ్ అడ్వైజ్ని ఫాలో అవుతూ ఏం చేశాడు అనేది ఈ క్వాడ్రంట్ బుక్లో, క్యాష్ ఫ్లో క్వాడ్రంట్లో నేర్పుతున్నాడు అనమాట. Who is this book for?
This book is written for people who are ready to change quadrant, especially for individuals who are currently in the E and S categories and contemplating moving to the B or I category. This book is for people who are ready to move beyond job security and being to achieve financial security. It's not an easy life path, but the price at the end of the road, financial freedom, is worth the journey. యా అసలు ఈ బుక్ ఎవరి కోసం? ఈ క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అనే బుక్ మనకి ఎవరి కోసం రాశారు అంటే, దోస్ హూ ఆర్ రెడీ టు చేంజ్ క్వాడ్రంట్స్. ఈ 4 భాగాల్లో నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. రైట్ సైడ్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మారటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ కోసం ఈ బుక్. అంతేగాని సిద్ధం చేయటం కోసం కాదు. ఉన్నవాళ్ళు, సిద్ధం కాని వాళ్ళు, మారాలి అని కోరుకున్న వాళ్ళు ఈ బుక్ చదువుకుంటే మారటానికి మార్గాలు ఎలా మారాలనేది తెలుస్తుంది అన్నమాట. ఎస్పెషల్లీ ఈ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ కేటగిరీకి మారాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ బుక్ ప్రత్యేకంగా వాళ్ళ కోసం. దిస్ బుక్ ఇస్ ఫర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు మూవ్ బియాండ్ జాబ్ సెక్యూరిటీ అండ్ బిగిన్ టు అచీవ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఈ బుక్ ఎవరి కోసం అంటే, ఈ ఉద్యోగ భద్రత మీద ఆధారపడి అక్కడి నుంచి ముందుకెళ్ళాలి, నాకు ఉద్యోగ భద్రత సరిపోదు, నాకు ఇంకా కావాలి అనుకుని ఆ బిజినెస్ సైడ్కి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, నాకు ఆర్థికపరమైన భద్రత కావాలి కానీ ఉద్యోగపరమైన భద్రత నాకు అక్కర్లేదు, నాకు అది కాదు కావాల్సిందే అనుకున్న వాళ్ళకి ఈ బుక్. అయితే ఇట్ ఇస్ నాట్ ఎన్ ఈజీ లైఫ్ పాత్. ఇది అంత తేలికైన మార్గం ఏమీ కాదు. దీంట్లో ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రెత్తుకతొల్లాలు ఉంటాయి, గోతులు ఉంటాయి, చాలా ఉంటాయి ఈ దారిలో. ఇవన్నీ తట్టుకుని నువ్వు ప్రయాణం చేసి ఒకవేళ గమ్యాన్ని కనుక చేరగలిగితే అక్కడ నీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నీ కోసం ఎదురు చూస్తుంటుంది. ఆర్థికపరమైన భద్రత ఏదైతే ఉందో, స్వేచ్ఛ ఏదైతే ఉందో, అది నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఇంత కష్టపడి చేసిన ప్రయాణానికి అది తగిన బహుమానం అన్నమాట. మనం చాలామంది చూస్తాం 30 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి ఎంతో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి అమ్మయ్య అని రిటైర్ అయ్యేటప్పటికి మనకి ఇది చాలు, ఇంత ఉంది అని చెప్పేసి చూసేవాళ్ళని మనం ఎంతమంది చూస్తుంటాం. ఈ జర్నీ అనేది, ఈ ప్రయాణం అనేది, ఈ మార్పు ప్రయాణం అనేది చాలా కష్టమైంది. ఐ థింక్ మనలో కూడా చాలామంది ఉన్నారు ఇట్లా ఇందులో నుంచి మారి అక్కడికి వచ్చి ప్రయాణం చేసేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి. అంటే కొంతమంది రోజు క్లాసుకు రావట్లేదు, కొంతమంది వస్తున్నారు. మొత్తాన్ని మనలో కూడా ఇవి చేసేవాళ్ళు ఉన్నారన్నమాట. ఎస్. When I was 12 years old, Rich Dad told me a simple story that guided me to great wealth and financial freedom. It was his way for explain the difference between the left side of the cash flow quadrant, the E and S quadrant, and the right side or the B and I quadrant. The story goes like this. ఈయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీళ్ళు రిచ్ డాడీ ఇంకో కథ చెప్పి, చిన్న కథ. అది ఆ కథలో ఉన్న సూక్ష్మంలో అర్థం ఏంటంటే, దాన్ని ఈ గ్రేట్ వెల్త్ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, చాలా డబ్బు సంపాదించి ఆర్థిక స్వాతంత్రం కోసం ప్రయాణం చేయటానికి ఈ బుక్, ఆ చిన్న కథ ఆయనకి దారి చూపించింది. ఇది ఒక గైడ్ అనమాట, ఆయనకి దారి చూపించింది. ఆయన రిచ్ డాడ్ యొక్క పద్ధతి ఏంటంటే, ఈ పేరు చెప్పినా కూడా ఉదాహరణలతో సింపుల్గా అర్థమయ్యేటట్టుగా మనకి విష్ణుచిత్తుడు, మనం ఈ పంచతంత్రం నేర్చుకున్న పద్ధతిలో ఈయన నేర్పేవాడు. ఈయన ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది క్వాడ్రంట్లో మనకి ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, రైట్ సైడ్ ఆఫ్ ది క్వాడ్రంట్లో బిజినెస్, ఇన్వెస్ట్మెంట్. ఈ రెండింటికి, ఇందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి ఇందులోకి, ఈ రెండింటికి ఉన్న తేడా. మెయిన్ నువ్వు ఎంప్లాయీగా ఉండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తే నువ్వు ఎలా ఉంటావు,
బిజినెస్ పెట్టుకొని బిజినెస్ బిల్డప్ చేసి అక్కడి నుంచి నువ్వు ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే ఎలా ఉంటావు, ఈ రెండు భాగాలకు ఉన్న తేడాని ఈయన చెప్పేవాడు ఆ రిచ్ డాడ్. ఆ స్టోరీ ఏంటంటే ఎస్ Once upon a time, there was at this point a little village. It was a great place to live, except for one problem. The village had no water unless it rained. To solve this problem once and for all, the village elder asked the contractor to submit bids to deliver water to the village on a daily basis. Two people volunteered to take on the task, and the elder awarded the contract to both of them. They left that a little competition would keep prices low and ensure a backup supply of water. ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది ఒకప్పుడు. మనం చెప్పిన అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చిన్న ఊరు, పల్లెటూరు, కానీ ఉండటానికి బాగుంటుంది. ఎంతో ఆనందంగా అందంగా చుట్టూ కొండలు చెట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే నీళ్లు ఉండవు. వర్షం కురిస్తేనే నీళ్ళు వస్తాయి. మనకు పద్యం ఉంది కదా దీని మీద, అప్పిచ్చువాడు అనేది పద్యం ఉండాలి. ఎవరైనా చెప్తారా? ఎవరన్నా? తెలీదా? అప్పిచ్చువాడు వైద్యుడు, ఎడతెగక పారు నేరు. సార్ ఇది విన్నాం కదా సార్. ఆ? అప్పించేవాడు వైద్యుడు అంటారు. అవును. అప్పిచ్చువాడు వైద్యుడు కాదు, అక్కడ కామా ఉంది. అప్పిచ్చువాడు వైద్యుడు, ఎడతెగక పారు నేరు, ఎప్పుడు ప్రవహించే నీరు. ఇట్లాంటి ఒక ఊరు అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ పద్యం చూస్తారా ఎవరన్నా? నేను చూడలేదు సార్. అప్పించేవాడు వైద్యుడు వరకే తెలుసు. చూస్తున్నాం. అప్పిచ్చువాడు వైద్యుడు, నెప్పుడు నెడ తెగని పారు నెరును విజుండును. విజుండును అంటే తెలియగలవాడు. ద్విజుండు అంటే చెప్పడిన బ్రాహ్మణుడు. యుండు చెప్పుకున్నట్టి యుడు జొరుకు సుమతి. సుమతి శతకంలో ఈ పద్యం సుమతికాడు ఒక ఊరు అంటే ఏమేమి ఉండాలి అనే లక్షణాలని వర్ణిస్తాడు అక్కడ. దాంట్లో అప్పిచ్చువాడు ఉండాలి, అప్పిచ్చేవాడు అంటే ఉండాలి, ఒళ్ళు బాగలేకపోతే బాగు చేసేటువంటి వైద్యుడు ఉండాలి, అట్లాగే ఎప్పుడు పారు నేరు, మనకు అమరావతి పక్కన కృష్ణా నది ఎట్లా వెళ్తో ఆ విధంగా ఉండాలి. తర్వాత ద్విజుడు బ్రాహ్మణుడు ఉండాలి, మన కర్మకాండలను చేయించేదానికి. ఈ ఎన్ని లక్షణాలు ఉంటేనే అది సరైన ఊరు. ఇంకోటి ఉందా? ఇంకోటి ఉంటుంది కదా ద్విజుడు. ఇదే సార్ 4 వచ్చినాయి. ఈ 4 ఉంటేనే అది నివాసయోగ్యమైనటువంటి ఊరు. మనం కామాలు పుల్ స్టాపులు తీసేసి అప్పిచ్చువాడు వైద్యుడు అంటే అప్పిచ్చిన తర్వాత వాడు వైద్యం చేస్తాడా? మనకి చేయడు కదా. ఈ పద్యం విన్నారా అసలు ఎవరన్నా? ఈ పద్యం విన్నామండి. ఈ పద్యం కార్యరాజులు రాజ్యములు కలిగిన భాగ్యములు, ఆ పద్యం ఇవి స్కూల్లో చెప్పించేవారండి. ఇవన్నీ ఒక ఊరికి ఉండాల్సిన లక్షణాలు. ఇక్కడ ఈయన కూడా ఈ ఊర్లో ఈయనకి నీళ్లు లేవు. ఆ ఊర్లో పర్టికులర్ ఊర్లో అన్నీ వర్ష ఆధారితమైన భూమి లేదు అక్కడ. దానికి ఇప్పుడు నీళ్లు కావాలి. ఈ సమస్యను తీర్చడానికి అవి ఊర్లో పెద్దలు ఏం చేశారంటే
కాంట్రాక్టర్ని పిలిచారు. బాబు మీరు నీళ్ళు కావాలి, మీరు ఏం చేయాలో చదివింది, ఎట్లా చేస్తారో అని చెప్పి. రోజువారీ నీళ్ళు కావాలి అని. ఇద్దరు కాంట్రాక్టర్లు వచ్చారు. వాళ్ళిద్దరూ టెండర్ వేశారు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇద్దరికి కలిపి టెండర్ ఇవ్వటంలో, కాంట్రాక్ట్ ఇవ్వటంలో ఊరి పెద్దల ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటుంది. పోటీని బట్టి వాళ్ళు డబ్బు ఖర్చు తగ్గిస్తారు. అంటే వీళ్ళకి ఆ బిడ్ వాల్యూ తగ్గుతుంది, మనకు తక్కువ రేట్లో మనకు వస్తాయి, నీళ్ళు వస్తాయి అని చెప్పి వీళ్ళ ఉద్దేశం. పోటీ తత్వంలో వీళ్ళు బాగా క్వాలిటీ వర్క్ చేసి వాళ్ళు తక్కువ రేటుతో మనకు ఊరికి కావాల్సిన నీళ్లు సప్లై చేసే విధానాన్ని వీళ్ళు తీసుకొస్తారనే ఉద్దేశంతో ఆ ఊరి పెద్దలు ఏం చేశారు, ఇద్దరికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎస్, ఇంకెవరైనా చదవండి. బహుశా కృష్ణ గారు వేణి గారు దీనికి వెళ్ళిపోయి ఉంటారు. The first person who won the contract, ED immediately ran out, bought 2 galvanized steel bucket and began running back to forth to the lake, which was a mile away. He immediately began making money as he loaded morning to dusk, hauling water for the lake with his 2 buckets. He would empty them into the large concrete holding tank the village had full. Each morning he had to get up before the rest of the village awoke to make sure there was enough water for the people. It was hard work, but he was very happy to be making money and for having one of the 2 exclusive contracts for this business. ఒక ఆయన ఏం చేశాడు, ఇద్దరికి ఇచ్చారు కదా, ఒక అతను ఏం చేశాడు, కాంట్రాక్ట్ అంటే ఈడీ ఆయన పేరు. ఇమ్మీడియట్లీ రానవుట్, వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి 2 బకెట్లు, మన ఇనప బకెట్లు ఉంటాయి కదా, అవి అప్పుడు స్టీల్ బకెట్లు, మనకి గాలోనైజ్ లోపల ప్యూర్ ఇను కాకుండా పైన మనకి అల్యూమినియం కోటింగ్, వైట్ కోటింగ్ వేస్తారు కదా, అట్లాంటి వేసిన బకెట్లు కొనుక్కొచ్చి 1 మైల్ దూరంలో ఉన్న ఒక ఏరు దగ్గరకో చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి మోసుకొచ్చి ఊళ్ళో సిమెంట్ తొట్టి కట్టుకుంటే ఆ సిమెంట్ తొట్టు పోసేవాడు రోజు నీళ్ళు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఈ 2 బకెట్లు తీసుకురావడం, ఇక్కడ పోయటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ తీసుకురావడం, రోజంతా ఇదే చేసేవాడు. చేసి ఆ ట్యాంక్ నింపేవాడు. లోకల్గా ఉన్న తొట్టి ఏదైతే ఉందో సిమెంట్ తొట్టి, దాన్ని నింపేవాడు. నింపైన తర్వాత వాళ్ళు జనం అంతా ఊళ్ళో వాళ్ళు నీళ్లు వాడుకుంటుండేవాడు. మళ్ళీ ఈయన పొద్దున్నే అందరు లేవకముందే లేవాల్సి వచ్చేది. అందరూ 5ంటికి 6ంటికి లేస్తే నాలాగా 4:30కి లేచి వచ్చి కూర్చున్నట్టుగా ఆయన కూడా లేచి 4ంటికి లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు అందరూ లేచి కాలు కూర్చొని తీసుకోవడానికి వచ్చేటప్పటికి నీళ్లు రెడీగా ఉంచేవాడు. ఈ విధంగా ఆయనకి ఊళ్ళో వాళ్ళకి కావాల్సిన నీళ్లు ఎప్పుడూ దొరికేటట్టుగా చేశాడు. దాంతో కష్టమైన పని అయింది, కానీ ఆయనకి సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. తర్వాత ఈయన ఒక్కడే ఈ కాంట్రాక్ట్ ఈయన ఒక్కడే చేసింది. అందుకని ఈయన బిజినెస్ పెంచుకోవటానికి ఉపయోగపడింది. ఇది ఒక పద్ధతిలో ఊళ్ళో కావాల్సిన నీరు సప్లై చేయటానికి. ఇక రెండో వాడు ఏం చేశాడో చూద్దాం. The second winning contractor will disappear for a while. He was not seen for a month, which made ED very happy since he had no competition. Yes. Instead of buying 2 buckets to compete with ED, Bill wrote a business plan, created a corporation, found 4 investors, employed a president to do the work, and returned 6 months later with a construction crew. Within a year, his team had built a large volume stainless steel pipelines which connected to the village to the lake. ఈ రెండో వాడు ఏం చేశాడు, బిల్ వాడి పేరు, రెండో కాంట్రాక్ట్. వాడు కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత ఏమాయిపోయాడు కొన్నాళ్ళ పాటు. ఒక 6 నెలలు, కొన్నాళ్ళ పాటు రాలేదు, నెలల పాటు. ఈ మొదటి కాంట్రాక్టర్ హ్యాపీ, ఎందుకంటే వాడు పోటీ అనేది లేదు కాబట్టి ఈయనకి హ్యాపీగా ఉన్నాడు. రోజు నీళ్లు మోసుకొచ్చుకుంటూ ఉంటున్నాడు. ఈ రెండో వాడు ఏం చేశాడు,
ఈ బకెట్లు కొని ఈడీతో కంప్లీట్ చేసేదాకంటే ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేశాడు. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, దీనికి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నీళ్ళని ఈ ఊరికి ఎట్లా తీసుకురావాలి, దీన్ని తీసుకురావడానికి ఏం చేయాలి అని ఒక ప్లాన్ తయారు చేశాడు. ఆ ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్లో ఏంటి, ఒక ప్రెసిడెంట్ని పెట్టాడు, ఒక కార్పొరేషన్, ఒక కంపెనీ పెట్టాడు. కంపెనీ పెట్టి దానికి 4 ఇన్వెస్టర్స్ దొరికారు. ఆ తర్వాత ఒక ప్రెసిడెంట్ని పెట్టాడు పని చేయడానికి. అన్నీ తయారు చేసుకుని ఒక 6 నెలలు ప్లానింగ్ వర్క్ అంతా చేసుకుని అప్పుడు మళ్ళీ ఈ ఊరికి తిరిగి వచ్చాడు. ఆ జనాన్ని అందరిని వేసుకొని కన్స్ట్రక్షన్ క్రూ అంటే ఆ పని వాళ్ళందరినీ, ఈ కట్టడానికి కావాల్సిన పని వాళ్ళు, అవసరమైన పని వాళ్ళందరినీ తీసుకుని ఆ ఊరికి వచ్చాడు. వచ్చి 1 సంవత్సరం లోపల వాళ్ళ టీం అంతా కలిసి, ఇప్పుడు మనకి వాటర్ పైప్ లైన్స్ వేస్తారు కదా, పెద్ద పెద్ద చెరువుల దగ్గర నుంచి మన ఊళ్ళోకి పెద్ద పైప్ లైన్ వేసి 6 feet 9 feet ఉండే పైప్ లైన్, అట్లాంటి పైప్ లైన్ స్టీల్ పైప్ లైన్, స్టెయిన్లెస్ స్టీల్ పైప్ లైన్ని, పెద్ద పైప్ లైన్ని ఆ 1 మైల్ ఆ లేక్ దగ్గర నుంచి, ఆ చెరువు దగ్గర నుంచి ఊరికి ఉన్న ఆ 1 మైల్ దూరం ఈ పైప్ లైన్ వేసాడు. ఈ ఊరిని, ఆ చెరువుని ఈ పైప్ లైన్ కలుపుతుంది అనమాట. కలిపితే ఏమవుతుంది, అక్కడ పైప్ లైన్లో నీళ్లు పోస్తే ఊళ్ళో ట్యాంకులోకి వచ్చి పడతాయి. దీనికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది వాళ్ళ ప్లాన్లో తీసుకుని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తారు. ఆ విధంగా కష్టపడకుండా రోజువారీ మొదటి వాడు 2 బకెట్లతో మోసుకొని రోజంతా తిరిగిన దానికి 4 నెలలు ప్లానింగ్ చేసుకుని, జపనీస్ సిస్టమ్, వాళ్ళు ప్లానింగ్కి ఎక్కువ టైం ఖర్చు పెడతారు, ఎగ్జిక్యూషన్ తక్కువ టైం ఖర్చు పెడతారు. మనం రాగానే మనం ప్లాన్ చేసి దానికి తక్కువ టైం ఖర్చు పెడతాము, మనం ఎగ్జిక్యూషన్కి ఎక్కువ టైం ఖర్చు పెడతాం. ఎందుకంటే ప్లానింగ్లో మనకు ప్రతిదీ క్లియర్గా రాసుకోకపోతే ఆ బ్లూ ప్రింట్ అనేది అనుకుంటాం కదా మనం. ఆ బ్లూ ప్రింట్ కరెక్ట్గా డిసైడ్ చేయకపోతే మనం మధ్యలో పగలగొట్టడం, కరెక్ట్గా మళ్ళగొట్టడం, మళ్ళీ ఇటు నుంచి అటు మార్చడం, అటు నుంచి ఇటు మార్చడం అన్నీ జరుగుతుంటాయి. అందుకని ఈయన పర్ఫెక్ట్గా ఒక 6 months కష్టపడి మొత్తాన్ని పెట్టుకొని ప్లాన్ చేసి ఒక ఇన్వెస్టర్ని తీసుకుని, పెట్టుబడిదారు కావాలి కదా, కాంట్రాక్టర్ వాళ్ళ తర్వాత కదా డబ్బులు ఇస్తారు, 4 పెట్టుబడిదారులను పెట్టుకుని, ఒక ప్రెసిడెంట్, తర్వాత దానికి ఒక ఆర్గనైజేషను, దాంట్లో పనిచేయడానికి మనుషులందరినీ పెట్టుకుని అప్పుడు పని మొదలుపెట్టాడు. అంతేగాని కొబ్బరికాయ కొట్టేసి పని మొదలుపెట్టేసి కూలోళ్ళు ఎక్కడ వస్తారు, ఇంజనీర్లు ఎక్కడ వస్తారు, సూపర్వైజర్లు ఎక్కడ వస్తారు, మన పెట్టుబడి ఎవరు పెడతారని ఎత్తుకుంటూ కూర్చోవాలి. ఇవన్నీ ముందు చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని పని చేసేస్తే సంవత్సరం లోపల ఆ ఊరికి నీళ్ళు వచ్చినాయి. దిస్ ఇస్ హౌ యూ హావ్ టు సపోజ్ టు బి ఎ ప్లాన్. ఇది ఇక్కడ ఇవాళ అర్థం. రేపు తర్వాత ఏమైనా చదువు. అంటే ఇద్దరు వ్యక్తులకి ఒకే రకమైన పని ఇస్తే ఆ ఒకే రకమైన పనిని ఇద్దరు ఎలా చేశారు, మనం చెప్పుకుంటాం స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ అని చెప్పుకుంటాం కదా, అదే అన్నమాట. సో ఇది మనకి జీవిత పాఠం నేర్చుకోవడానికి ఎలా అనేది ఇంకొంచెం ఎలాబరేట్ కానీ రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఎనీ షేరింగ్? ఎవరైనా షేర్ చేస్తున్నారా అండి? లలిత గారు, సైదమ్మ, సోదర గారు. ఇవాళ మ్యాట్రన్ను ఉమ్మక్క ఇద్దరు చీఫ్ గెస్ట్లు. నిన్న వచ్చాం కదా సార్, నిన్న మీరు వచ్చారా? నుంచి కంటిన్యూ. నిన్న మీరు వచ్చారు, ఉమ్మక్క రాలా. సో ఐ స్టాప్ రికార్డింగ్.